నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఎడినాయిడెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత మనము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే విషయం మీద మాట్లాడుకుందాం. సో ఎడినాయిడెక్టమీ చేసిన తర్వాత స్నోరింగ్ డెఫినెట్లీ తగ్గుతుంది, బట్ నాట్ ఆన్ ద డే 1. కొంతమంది పిల్లలకి డెఫినెట్ గా సేమ్ డే నుంచి, ఈరోజు మార్నింగ్ సర్జరీ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచే చాలా క్వైట్ గా పడుకోవటం, అసలు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవటం జరుగుతుంది. బట్ కొంతమంది పిల్లల్లో సైలెంట్ గా పడుకోవటం, ఆ స్నోరింగ్ తగ్గడం అనేది కొంచెం టైం పడుతుంది. మేబీ 5 days to 1 week కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. బై ద టైం ఒక 1 week. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే, ఆ లోపల మనం ఎప్పుడైతే ఆపరేట్ చేస్తామో ఆ లోపల కొంచెం వాపు అనేది ఉంటుంది. ఆ వాపు వల్ల కొంచెం వాళ్ళకి ఇంకా కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉండి దానివల్ల కూడా స్నోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ గా ఎడినాయిడ్ రిడక్షన్ జరిగినా కూడా కొన్ని రోజుల దాకా కూడా, ఒక వారం 10 రోజులు, ఒక 5 days to 1 week వరకు కొంచెం స్నోరింగ్, మైల్డ్ స్నోరింగ్ ఉండే అవకాశం ఉంటుంది. దెన్ కమింగ్ టు మౌత్ బ్రీతింగ్. మౌత్ బ్రీతింగ్ అంటే నోరు తెరిచి పడుకోవడం అన్నమాట. సో ఈ ఎడినాయిడ్స్ ఎక్కువ ఉన్న పిల్లల్లో మనం చాలా కామన్ గా చూసే ఇంకొక కామన్ సిమ్టమ్ ఏంటి అంటే నోరు తెరిచి పడుకోవటం. సో నోరు తెరిచి పడుకోవటం వెంటనే తగ్గుతుందా అంటే తగ్గదు. ఇఫ్ మనం ఒక చైల్డ్ ఏజ్డ్ సే అరౌండ్ 3-year-old లో మనం చేసామనుకోండి, సో 3-year-old లో వాడికి సర్జరీ చేసిన తర్వాత ఆ మౌత్ బ్రీతింగ్ తగ్గడానికి చాలా తక్కువ టైం పడుతుంది. మౌత్ బ్రీతింగ్ వెంటనే మేబీ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ 1 or 2 days లోనే వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ తగ్గిపోయి కంప్లీట్ గా నోరు క్లోజ్ చేసుకొని పడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఆ మౌత్ బ్రీతింగ్ ఇంకా అలవాటు అవ్వదు. సో అదే మనం ఒక చైల్డ్ సే 7, 8, 9-year-old, ఆ కొంచెం 10 ఏళ్ల వయసు వాళ్ళకి చేసామనుకోండి సేమ్ సర్జరీ, ఇప్పుడు వరకు ఆ 10 సంవత్సరాల వరకు ఆ చైల్డ్ మౌత్ తోనే బ్రీత్ చేసి నోరు తెరిచే పడుకుని వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది. సో దాన్ని హ్యాబిచువల్ మౌత్ బ్రీతింగ్ అని అంటాం. సో మనం ఎప్పుడైతే సర్జరీ చేసి నోస్ లో ఆ అడ్డు తొలగించేస్తామో, ఎప్పుడైతే ఎడినాయిడ్ తీసేస్తామో కంప్లీట్ గా, వాళ్ళకి ముక్కు నుంచి బ్రీతింగ్ బాగా వచ్చినా కూడా వాళ్ళు మౌత్ బ్రీతింగ్ చేస్తూనే ఉంటారు. అది కొన్నాళ్ల వరకు కంటిన్యూ అవుతుంది. అది కాన్స్టెంట్ గా రిమైండ్ చేస్తూ ఉండాలి చైల్డ్ కి. డ్యూరింగ్ ద డే అయితే కంప్లీట్ గా కంటిన్యూస్ గా రిమైండ్ చేస్తూ ఉండాలి. మౌత్ క్లోజ్ చేసుకొని బ్రీత్ చేయాలి, మౌత్ తోటి బ్రీత్ చేయకూడదు, ఇట్లా కంటిన్యూస్ రిమైండర్స్ చెప్తూ ఉండాలి వాళ్ళకి. అలా డే టైం మెల్లగా అలవాటు అయిన తర్వాత మెల్లగా నైట్ కూడా కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అనమాట మౌత్ బ్రీతింగ్ లేకుండా మౌత్ క్లోజ్ చేసి పడుకోవడానికి. అలాంటివి అప్లై చేసి పడుకోబెడితే కనుక వాళ్ళకి మెల్లగా ఆ మౌత్ బ్రీతింగ్ కూడా తగ్గిపోతుంది. బట్ ఇలాంటివి వెంటనే సర్జరీ అయిన 2వ రోజే అలాంటివి మనం ఏం చేయకూడదు. సో స్లోగా వన్స్ మనకి ముక్కు నుంచి బ్రీదింగ్ నార్మల్ అయిపోయిన తర్వాత, మేబీ ఒక 10 days 2 weeks అయిన తర్వాత, అప్పుడు మెల్లగా ఈ మౌత్ బ్రీతింగ్ ని మనం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని తగ్గించడానికి ట్రై చేయాలి.